ఈ రోజున ఆశ్లేష నక్షత్రం గురించి తెలుసుకుందాం. మొన్నదాకా పుష్యమి నక్షత్రం గురించి తెలుసుకున్నాం. సూక్ష్మంగా వీళ్ళకి ఏమవుతుందంటే దుంపకూరలు చాలా తక్కువగా తినడం చాలా మంచిది ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు. అంతేకాదు ఆహార పదార్థాల వల్ల కొన్ని రకాలైనటువంటి లోపాలు రావడం, పరస్పర సహకారాలు కూడా తగ్గేటువంటి ఆలోచన భావసారణ ఉంటుంది. కాబట్టి దుంపకూరలు చాలా తక్కువగా తినడం. అంతేకాదు ఈ ఆశ్లేష వాళ్ళకి తరచుగా స్వప్నాలు వస్తూ ఉంటాయి, పిచ్చి పిచ్చి కళ్ళు వస్తూ ఉంటాయి, పాము పిల్లల కళ్ళలోకి వస్తూ ఉంటాయి. వీటి నివృత్తికి ఏం చేయాలంటే సీసంతో తయారు చేయబడినటువంటి పాము, పాకుతూ ఉన్నటువంటి సర్పం ఎత్తింది కాదు, తల ఎత్తినటువంటిది పాము కాదు, ప్రాగుతూ ఉన్నటువంటి ఆ యొక్క సీసపు పాము బొమ్మను తయారు చేసి అది నదిలో వదిలిపెట్టడం వల్ల గొప్ప విశేషమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. ఆ పాము పిల్లల కల్లోకి రాకుండా అనేటువంటిది జరగదు, ఇంకా నంకించి రావన్నమాట. అలాగే వైద్యుల్ని సన్మానించడం కూడా చాలా విశేషం. కాబట్టి ఎక్కడైనా సరే ఆయుర్వేద వైద్యులు కానీ మరి ఏ వైద్యులైనప్పటికీ కూడా వారిని సన్మానించి వారి యొక్క ఆశీస్సులు పొందడం ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి చాలా విశేషం, మంచిది. అలాగే బంగాళాదుంపలు దానం చేయడం చాలా మంచిది. అలాగే ముల్లంగి దుంపకూరలు, అలాగే బంగాళదుంప, చిలకడ దుంపలు లాంటి పదార్థాలు కొంచెం తక్కువగా తినడం, ఆహార పదార్థాలు తక్కువగా తీసుకోవడం వల్ల గొప్ప ప్రయోజనం కలుగుతుంది. అలాగే నాగకేసరి అనేటువంటి ఒక వృక్షం నాటి దాన్ని వృద్ధి చేయడం వల్ల మీ జీవితం బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఎదుగుదలకి ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి.